నెల్లూరు నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్లో రేడియేషన్ కొరకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన లైనర్ ఆక్సిలరేటర్ మిషన్ను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ ఆదాల, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిలు మాట్లాడారు. నెల్లూరు క్యాన్సర్ హాస్పిటల్ అభివృద్ధికి దాతలు ఉదారంగా ముందుకు రావడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 7 ఎకరాల స్థలాన్ని ఈ ఆసుపత్రికి కేటాయించారని గుర్తు చేశారు. ఆ తర్వాత దాతలు ముందుకు వచ్చి ఎంతో అభివృద్ధి చేశారని, అంతేకాకుండా ఒక దాత అధునాతన యంత్ర పరికరానికి 14 కోట్ల రూపాయల విరాళమివ్వడం గొప్ప విషయమన్నారు. గతంలో రేడియేషన్ అంటే శరీరం మొత్తానికి చేసేవారని, ప్రత్యేకంగా ఒక భాగానికి మాత్రమే చేసే అవకాశం అధునాతన యంత్ర సామాగ్రి వల్ల చేకూరుతుందని తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి దాతలు మరింతగా ముందుకు రావాలని, వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పేద ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, డాక్టర్లు, ప్రముఖులు, వైసీపీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు లేటెస్ట్ రేడియేషన్ ఎక్విప్మెంట్ని క్యాన్సర్ హాస్పిటల్లో ఓపెన్ చేయడానికి విచ్చేసిన మా సోదరులు సుబ్బారెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, రూప్ గారికి, మన జాయింట్ కలెక్టర్ కుర్మానాథ్ గారికి, ఇక్కడున్న డాక్టర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన నెల్లూరు పట్టణంలో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఇంత పెద్ద ల్యాండ్ ఇవ్వడం వలన దాతలకి ఇచ్చే సహాయ సహకారాలను ఉపయోగించుకునేదానికి ఈ ల్యాండ్ ఈరోజు ఎంతో ఉపయోగపడుతూ ఉంది. మన నెల్లూరు పట్టణంలో చాలామంది దాతలు ఉదారంగా ఈ హాస్పిటల్కి ఎంతో ఫండ్స్ని అందజేయడం చాలా సంతోషించదగిన విషయం. ఈరోజు రేడియేషన్ అంటే గతంలో ఒళ్ళంతా కూడా రేడియేషన్ ఇచ్చా, రేడియేషన్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు పేషెంట్స్. ఈరోజు ఈ ఎక్విప్మెంట్ వల్ల ఎక్కడ అవసరమైతే అక్కడనే రేడియేషన్ ఇచ్చేదానికి ఈ ఎక్విప్మెంట్ ఉపయోగపడుతుంది. ఇది దగ్గర 14 కోట్లు అన్నారు. 14 కోట్లు ఒక ఇండివిజువల్ దానం చేయడం అంటే ఇది మరపురాని విషయం. వారి పేరు చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడుతుంది. ఇంకా దాతలు ముందుకు వచ్చి ఈ హాస్పిటల్ అభివృద్ధికి అందరూ సహకరిస్తారని పూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. పట్టణంలో ఉన్న ప్రముఖులు కానివ్వండి, జిల్లాలో ఉన్న ప్రముఖులు కానివ్వండి, ఎంతో ఉదారంగా ముందుకొచ్చి ఈరోజు ఇంత పెద్ద నిర్మాణం ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. పూర్తిగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలోనే దీని మేనేజ్మెంట్ జరుగుతుంది. కాబట్టి పేదవాళ్ళకి, అవసరమైన వ్యాధిగ్రస్తులకి ఇది ఇంకా మెరుగ్గా సేవలు అందించడానికి ఈరోజు ప్రారంభించుకున్న లైనియర్ యాక్సిలేటర్ బాగా ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్యాన్సర్ వ్యాధి నిర్మూలన కోసం ముందుగా చేయాల్సింది క్యాన్సర్ వ్యాధి రాకుండా స్క్రీనింగ్ టెస్టులు పెట్టాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 సెంట్రల్ క్యాన్సర్ సెంటర్స్ ఓపెన్ చేయాలని గత 2 సంవత్సరాల కిందటే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అని 100 బెడెడ్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ కూడా తిరుపతిలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో 3 క్యాన్సర్ సెంటర్స్ పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. అందులో ఒకటి తిరుపతి, ఒకటి విజయవాడ, ఒకటి విశాఖపట్నం. అక్కడ ఉండే సెంటర్స్ కాక ఆధునిక టెక్నాలజీతో ఈ సెంటర్స్ రాబోయే రోజుల్లో ఓపెన్ చేయాలని, వ్యాధిగ్రస్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎంతో ముందు చూపుతూ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా క్యాన్సర్ రాకుండా ముందే క్యాన్సర్ నివారించే, వ్యాధిని రాకుండా నివారించే భాగంగా స్క్రీనింగ్ టెస్టులు కూడా చేయాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పింక్ బస్సెస్ అని చెప్పి దాంట్లో ప్రతి గ్రామానికి వెళ్ళి క్యాన్సర్ టెస్టులు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఆ విధంగా టెస్టులు చేయడం కోసం 2 పింక్ బస్సెస్ విత్ టోటల్ టెస్టింగ్ ఎక్విప్మెంట్స్
త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కూడా మరీ ముఖ్యంగా మీ రెడ్ క్రాస్ లాంటి సంస్థ ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇంకెక్కడ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద హాస్పిటల్ నడుపుతున్న పరిస్థితి ఉందని నేను అనుకోవట్లేదు. ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్న మీరు ఈ స్క్రీనింగ్ సెంటర్ కూడా మొబైల్ స్క్రీనింగ్ సెంటర్ పింక్ బస్సెస్లో కూడా స్టార్ట్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ దాతలు ఎంతో గొప్పలు ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళ సహకారంతో అది కూడా త్వరలో స్టార్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రపంచంలోనే ఎక్కడ లేదా? ప్రపంచంలోనే ఇప్పుడే నేను చెప్పాను జిల్లాలో